ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని వైఎస్ఆర్సీపీ చీఫ్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇవాళ ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ప్రజల తరఫున తాము పోరాటం చేస్తున్న సందర్భంలో తమ పార్టీ నాయకులు కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నించినందునే తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులపై కేసులు బనాయిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కేసులకు సంబంధించి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిచర్య మొదలు పెడితే మీ పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. సినిమాలో ఉన్న డైలాగులకు సంబంధించిన పోస్టర్లు, ఫ్లెక్సీలు ప్రదర్శించిన కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. అంతటితో ఆగిపోలా. చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు కూడా సహకరించకపోగా తిరిగి మాపైన కేసు పెట్టినారు. రైతులను మిర్చి యార్డ్లో పరామర్శించినందుకు మాపైనే తిరిగి కేసులు, రైతులకు సంఘీభావం తెలిపినందుకు మాపైనే తిరిగి కేసులు. మళ్ళీ ఏప్రిల్ 8, ఫిబ్రవరి 19, మళ్ళీ ఏప్రిల్ 8, 2025 సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో రాఫ్తాడ్ నియోజకవర్గం అక్కడి స్థానిక ఎమ్మెల్యే చేతిలో హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబలింగయ్య. సినీ నటి కియారా అద్వానీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రిలో ఆమె నార్మల్ డెలివరీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్టు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. కియారా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రాని 2023 ఫిబ్రవరి 7వ తేదీన పెళ్లి చేసుకున్నారు. 2021లో షేర్షాలో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరిని పెంచి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2025 ఫిబ్రవరిలో ఈ జంట ప్రెగ్నెన్సీకి సంబంధించి సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన ఇచ్చారు. కేరళ నర్సు నిమిషప్రియ మరణశిక్ష అమలు వాయిదా పడింది. అయితే నిమిషప్రియకు ఉరిశిక్ష వేయాల్సిందేనని మృతుడి కుటుంబం డిమాండ్ చేస్తుంది. ఆమెకు శిక్ష పడాలని తాము కోరుకుంటున్నట్టు మృతుడి సోదరుడు అబ్దుల్ ఫత్తా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నిమిషప్రియ మరణశిక్ష వాయిదా వేయడాన్ని తాము ఊహించలేదని ఆయన అన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో ఢిల్లీలో ఇవాళ సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన అంశాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య చర్చిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఎజెండా అంశంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం బనకచెర్ల ప్రాజెక్టు ఎజెండా అంశాన్ని చేర్చడాన్ని వ్యతిరేకించింది. ఎజెండాలో ఈ అంశం వద్దని కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల మంత్రిత్వ శాఖకు తమ ఎజెండాలోని అంశాలను ప్రతిపాదించింది. కృష్ణా నదికి సంబంధించిన ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతుల విషయంలో, అదేవిధంగా ఇతర ప్రాజెక్టుల అంశానికి సంబంధించి 200 టీఎంసీల జలాలకు సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తమ ఎజెండాగా ప్రతిపాదించింది. అయితే బనకచెర్లకు సంబంధించి ముందుకు వెళ్లాలనే పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. కానీ ఈ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకించాలని కూడా ఈ సమావేశంలో పట్టుపట్టే అవకాశం ఉంది. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో నోటీసులు ఇచ్చి విచారించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా BNS 35/3 ప్రకారం నోటీసులు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని కూడా హైకోర్టు సూచించింది.